వెల్కమ్ టు V2 న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. శ్రీకాళహస్తి ఆర్డీఓ కార్యాలయంలో గ్రీవెన్స్ డే అధికారులకు వినతి పత్రాలు అందజేసిన ప్రజలు. సోమవారం సందర్భంగా శ్రీకాళహస్తి ఆలయంలో మృత్యుంజయ స్వామి వారికి అభిషేక సేవలు, పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు. శ్రీకాళహస్తిలో బాల్య వివాహాల నిరోధానికి అవగాహన కార్యక్రమం, పాల్గొన్న ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డి. తిరుపతి కలెక్టర్ కార్యాలయంలో PGRS కార్యక్రమం, ప్రజల నుంచి విజ్ఞప్తి పత్రాలు స్వీకరించిన అధికారులు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో హత్య చేయబడ్డ రాయుడు సెల్ఫీ వీడియోపై ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి స్పందించారు. తన ప్రతిష్టను దెబ్బకొట్టేందుకే ఈ వీడియో విడుదల చేశారని అన్నారు. రాయుడు సెల్ఫీ వీడియోపై అనుమానం వ్యక్తం చేశారు. హత్య చేసే ముందు వినూత దంపతులు రాయుడిని బెదిరించి ఇలా చెప్పించారా లేక AI వీడియోనా అన్న అనుమానాలు ఉన్నాయని అన్నారు. ఎన్నికల సందర్భంగా అప్పటి జనసేన నాయకురాలు వినూత తన విజయానికి ఏమాత్రం సహకరించలేదని అన్నారు. ఆమె మద్దతు కోరుతూ తన తల్లి వినూత ఇంటికి వెళ్లిన కనీసం గేట్ తీయలేదని అన్నారు. అయినా కూటమిలో భాగస్వామ్యంగా ఉన్నందుకు ఏనాడు తాను వినూత పైన ఆరోపణలు చేయలేదని అన్నారు. హత్య జరిగిన తర్వాత కూడా ఆమెపై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని గుర్తు చేశారు. అయినా ఉద్దేశపూర్వకంగా తనపై తప్పుడు ప్రచారం చేయడం సరికాదని ఢిల్లీలో వ్యాఖ్యానించారు. తనపై జరుగుతున్న దుష్ప్రచారం తెరదించేందుకే ఈ అంశంపై తాను మీడియా ముందుకు రావాల్సి వచ్చిందని అన్నారు. 4 గంటలకి నాకు వీడియో రావడం జరిగింది. దాంట్లో ఎవరైతే హత్య చేయబడ్డాడో వాళ్ళ డ్రైవరు రాయుడు అనే వ్యక్తి మరి ఆ వీడియో అనేది అందరం చూసాం. నేను మిమ్మల్ని అందరూ కూడా 2 విషయాలు అడగదలుచుకున్నా. ఈ వీడియో ఏఐయా మాఫ్డా లేకుంటే వీళ్ళు ఎవరైతే అతను హత్య చేశారో దాని ముందర వీడియో తీసి మిమ్మల్ని వదిలేస్తాం కాబట్టి వీడియో చెయ్యి అని చెప్పి బెదిరించి వీడియో తీసిన తర్వాత హత్య చేయడం జరిగిందా? పోనీ ఆ రాయుడు అనేటువంటి బతుకుంటే అన్నా అతన్ని పిలుచుకొచ్చి కూర్చొని మాట్లాడి ప్రజల సమక్షంలోనే ఇది తేల్చుకునేటోళ్ళం. కానీ ఇక్కడ విడ్డూరం ఏంటంటే ఈ హత్య జరిగి దగ్గర 2 నెలలు కావస్తూ ఉంది. వీరు జైలు కూడా పోవడం జరిగింది. వీళ్ళు బెయిల్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఈ వీడియో అనేది రిలీజ్ చేయడం దాంట్లో వీళ్ళ అంతరాయం క్లియర్గా అర్థమైపోతాం. ఒక సింపతి తెచ్చుకోదానికో లేకుంటే కష్టపడి గెలిచి ఈరోజు మంచి పేరు తెచ్చుకొని శ్రీకాళహస్తిని అభివృద్ధి చేస్తున్న నా మీద బుడద జల్లదానికో చేస్తున్నారని చెప్పి ఒక క్లియర్ కట్ సంగతి తప్ప దీంట్లో వాళ్ళ డ్రైవర్తో నాకు డిపాజిట్లు కూడా గెలవని వాళ్ళతో ఆ రోజు మాకు వాస్తవాన్ని ఈ రోజు వరకు కూడా నేను ఆవిడతో ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను ఎలక్షన్స్ ముందర కూడా. కానీ ఈ రోజు వరకు ఆమెను సస్పెండ్ చేసిన తర్వాత కూడా ఆమె మర్డర్ అయిన తర్వాత కూడా వాళ్ళు మర్డర్ చేసిన తర్వాత కూడా ఇప్పటి వరకు కూడా నేను ఏ రోజు ప్రెస్ మీట్ పెట్టలేదు. ఏ రోజు వాళ్ళ గురించి చెడ్డగా మాట్లాడలేదు. ఏ రోజు గురించి కూడా ఒక కూటమి ప్రభుత్వంలో మనం సర్దుకొని పోవాలా, జాగ్రత్తగా ఉండాలా, ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయాలని చెప్పి మా నాయకులు చెప్పారు. కాబట్టి ఏ రోజు కూడా నేను ప్రెస్ మీట్ పెట్టలేదు, ఏ రోజు మాట్లాడలేదు. కానీ ఈరోజు మాత్రం నేను చెప్పదలుచుకున్నాను. ఆ రోజు అసలు ఆవిడ మా కోసం పనిచేసింది ఆ కూటమి ప్రభుత్వంలో. ఏ రోజు కూడా వచ్చి మా కోసం పనిచేయలే. ఆఖరికి వాళ్ళ దగ్గర పనిచేసే జనసేన నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టింది ఆవిడ. మేము ఇంటికి వెళ్ళి మా తల్లి కావచ్చు, మా భార్య కావచ్చు, ఇంటికి వెళ్ళి ఓటు అడిగేదానికి పోతే, ఓటు అడిగి పనిచేయమ్మని చెప్పేదానికి పోతే కనీసం ఇంట్లో కూడా రానిలే. ఏ రోజు కూడా చెప్పలేదు బాధ మీద. మా అమ్మగారు వాళ్ళ నాన్నగారు 40 సంవత్సరాలు మినిస్టర్కి పనిచేశారు, 40 సంవత్సరాలు ఎమ్మెల్యేకి పనిచేశారు, 20 సంవత్సరాలు మంత్రిగా పనిచేశారు. మా నాన్నగారు మంత్రిగా పనిచేశారు. తర్వాత మేము వచ్చాం 3rd జనరేషన్. ఇంత చరిత్ర ఉండి మా అమ్మను కూడా పోతే లోపల కూడా గేట్ లోపల రానికుండా చేసిన ఆ రోజు ఈరోజు ఇంకా బాధాకరమైన విషయం. నేను ఒకటే చెప్పదలుచుకున్నాను, ఇలాంటి చెత్త రాజకీయాలు చేస్తే మాత్రం డెఫినెట్గా ఎవరిని వదిలే పరిస్థితి ఉండదు. డెఫినెట్గా దీని మీద ఒక స్ట్రిక్ట్ ఎంక్వైరీ చేయాలి. ఈరోజు నా పేరు చెప్పారు, రేపు ఇంకో నాయకుల పేరు చెప్తారు. ఈరోజు నా మీద బురదబల్లే ప్రయత్నం ఉంది, రేపొద్దున ఇంకోటి మర్డర్ చేసి వాళ్ళ దగ్గర ఒక వాంగ్మూలం తీసుకొని
ఇంకోటి పేరు మీద పెట్టే ఒక కొత్త వే ఆఫ్ రాజకీయం అనేది ఈరోజు చూస్తూ ఉన్నాం. నేను కూడా చిన్నప్పటి నుంచి రాజకీయంలో ఉన్నాం. దాని తర్వాత నాన్నగారితో ఎన్నో చూశాను. కానీ ఇలాంటి చిల్లర రాజకీయాలు ఎప్పుడు కూడా జీవితంలో కానీ విని ఎరిగినట్టు ఎక్కడా లేదు. బాధేస్తుంది ఇవన్నీ చూస్తుంది. శ్రీకాళహస్తి ఆర్డీఓ కార్యాలయంలో సోమవారం సందర్భంగా గ్రీవెన్స్ డే కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రజలు తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డికి వినతి పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ శ్రీకాళహస్తి నియోజకవర్గం పరిధిలో మధ్యాహ్నం వరకు ప్రజలు తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ దాదాపు 15 ఆర్జీలను సమర్పించడం జరిగిందని ఆయన తెలిపారు. అధిక శాతం భూ సమస్యలు ఎక్కువగా వచ్చాయని, డీకేటీ భూములు పట్టాలు ఇప్పించవలసిందిగా కోరుతూ కొంతమంది ఆర్జీలను సమర్పించడం జరిగిందన్నారు. వీటిపై విచారణ చేపట్టి ప్రజా సమస్యలను పరిష్కరిస్తామని ఆయన తెలిపారు. అందరికీ నమస్కారం. నేడు అనగా ఎన్నో తారీఖు 13/10/2025 తారీఖున ప్రతి సోమవారం పీజీఆర్ఎస్ ఆర్డీఓ ఆఫీసులు నిర్వహించడం జరుగుతుంది. అలాగే ఈ రోజు కూడా నిర్వహిస్తుండటం ఇప్పుడు ప్రస్తుతానికి 15 పైచిలుక అర్జీలు అయితే రావడం జరిగింది. అన్నిటిలో ప్రధానంగా కూడా డీకేటీ భూముల సమస్యలకు సంబంధించి అర్జీలు ఎక్కువ రావడం జరుగుతుంది. వీటిలో కూడా అనుభవదారుడు ఒకరు, పట్టదారుడు ఒకరు పేరు మీద ఉండడంతో అనుభవదారుడు వేరే వాళ్ళ పేరు మీద ఉండడంతో వాళ్ళు మ్యూటేషన్ కోసం వస్తూ ఉన్నారు. అవి కాకుండా వచ్చే 20వ తారీఖుని దీపావళి రావడంతో దీపావళికి సంబంధించి మొన్న జాయింట్ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. అంటే 8వ తారీఖు జాయింట్ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. జాయింట్ ఇన్స్పెక్షన్ లో ప్రభుత్వ జూనియర్ కాలేజ్ మరియు ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ రెండింటిని సందర్శించాము. ఇప్పుడు రేపు జిల్లా డివిజనల్ కోఆర్డినేషన్ మీటింగ్ రేపు బుధవారం పెట్టడం జరుగుతుంది. దాంట్లో ఆ 2 గ్రౌండ్స్ లో ఏ గ్రౌండ్స్ లో పెడితే అందరికీ సేఫ్టీగా ఉంటుంది. అలాగే లబ్ధిదారులకి మరియు ఎవరైతే కొనుక్కుంటున్నారో ఎవరైతే అమ్ముతున్నారో వాళ్ళిద్దరికీ సేఫ్టీ నామ్స్ ప్రకారంగా చూసుకుని రేపు బుధవారం డిసైడ్ చేసి అది ఏ ప్లేస్ అనేది డిసైడ్ చేసి చెప్పడం జరుగుతుంది. అందరికీ ధన్యవాదాలు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో సోమవారం రోజున శ్రీ మృత్యుంజయ స్వామి విశేష అభిషేక పూజలు శాస్త్రయుక్తంగా నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు ఈ పూజ కార్యక్రమాలలో పాల్గొన్నారు. వాయులింగేశ్వరుని సన్నిధులు కావడంతో ఆలయంలోని రాహుకేతు సర్పదోష నివారణ పూజలు, శనేశ్వర అభిషేకాలు, స్వామివారికి రుద్రాభిషేకాలు, వివిధ రకాల ఆర్జిత సేవల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. దీంతో భక్తులతో ఆలయ పరిసరాలు కిటకిటలాడుతున్నాయి. పురస్కరించుకుని మృత్యుంజయ స్వామి అభిషేక సేవను చేపట్టారు. ఆలయ అర్చకులు, వేద పండితుల ఆధ్వర్యంలోని కలశ స్థాపన పూజలు నిర్వహించి మృత్యుంజయ స్వామి మూల విరాట్కు వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో వేదోయుక్తంగా అభిషేకం నిర్వహించారు. అనంతరం దివ్య అలంకారాలు చేసి ధూపదీప నైవేద్యాలు నివేదించి పూర్ణ హారతులు సమర్పించారు. సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఉండాలని మృత్యుంజయ స్వామికి అభిషేక సేవలు భక్తులు నిర్వహించుకున్నారు. ఈ కార్యక్రమంలోని ఏఈఓ మోహన్, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ వెంకట్ స్వామి, పిఆర్ఓ రవి, ఆలయ అధికారులు పాల్గొన్నారు. బాల్య వివాహాల నిర్మూలనపై స్థానిక ఆర్డీఓ కార్యాలయంలోని సోమవారం ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కరపత్రాల ఆవిష్కరణలో ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డి చేతుల మీదుగా నిర్వహించారు. బాల్య వివాహాలు నిరోధానికి ప్రతి ఒక్కరు కూడా ముందుకు రావాలని ఆర్డీఓ కోరారు. బాల్య వివాహాల నిర్మూలనపై స్థానిక ఆర్డీఓ కార్యాలయంలోని సోమవారం ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ సంఘం ఆధ్వర్యంలోని కరపత్రాల ఆవిష్కరణకు ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డి చేతుల మీదుగా నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం నాయకులు సుబ్బయ్య మాట్లాడుతూ పుస్తకాలు మోసే వయసులో పుస్తక
ఆస్తుల భారం మోపవద్దని కోరారు. బాల్యంలోనే బాలికలను వివాహం చేయటం వలన అనారోగ్య సమస్యలు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుందన్నారు. గ్రామాలలోని గిరిజన కాలనీలలో పేద ప్రజలకు చిన్న వయసులోనే వివాహాలు చేస్తున్నారని, దాని వలన ఆడబిడ్డల జీవితాలు నాశనం అవుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తల్లిదండ్రులు ఆలోచించి పిల్లల ఉజ్వల భవిష్యత్తుకు పునాదులు వేయాలని ఆయన కోరారు. కూటమి ప్రభుత్వం విద్యార్థుల చదువుల కోసం, వారి భవిష్యత్తు కోసం ఎంతో శ్రమిస్తుందని, అనేక పథకాలను కూడా తీసుకువచ్చిందన్నారు. కావున ప్రతి ఒక్కరూ బాల్య వివాహాలపై అవగాహన కలిగి ఉండాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలోని సుబ్బయ్య, చందమామల కోటయ్య, సుమతి తదితరులు పాల్గొన్నారు. మన సమాచారాలు చెప్తున్నా ఆయన వచ్చి 239 512 కడుతున్నారు. ఆల్రెడీ విజయ్ కుమార్ ఉన్న ఒక్క నిమిషం వివాహాలను నిర్మూలిద్దాం. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు 100 దేశాలతో ఈరోజు ప్రతి దేశంలో బాల్య వివాహాల వద్దనే కార్యక్రమాన్ని మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా జరుగుతూ ఉన్నది. ముఖ్యంగా బాల్య వివాహాలు మామూలుగా ఆడపిల్లలకి 18 సంవత్సరాలు, మగపిల్లలకి 22 సంవత్సరాలు నిండిన తర్వాతనే పెళ్లిళ్ళు చేసుకోవాలి. ఇప్పుడు ఆ పద్ధతి ప్రకారం ఎవరు కూడా ముందుకు పోవట్లేదు. ఇప్పుడు గిరిజన కాలనీలు అంటే ఈ రాష్ట్రంలో గిరిజనుల కాలనీలో పేద కుటుంబాలలో, ముఖ్యంగా గ్రామాలలో పేద పిల్లలకు తక్కువ వయసులోనే పెళ్లి చేసేస్తున్నారు. ఎందుకంటే తక్కువ వయసులో పెళ్లి చేయడం వలన ఆడబిడ్డల భవిష్యత్తు నాశనం చేయడానికి వాళ్ళు ఆ వయసులో పెళ్లి చేసుకుంటే ఆరోగ్యం దెబ్బతిని త్వరగా తక్కువ వయసులోనే చనిపోవడం జరుగుతుంది. ముఖ్యంగా వాళ్ళ తల్లిదండ్రులు ఆలోచించి వాళ్ళ పిల్లల్ని, ఆడపిల్లల ఉజ్వల భవిష్యత్తుకి మహా బాట వేస్తారని ఆశిస్తున్నాం. ఎందుకంటే ఈరోజు పిల్లల చదువుకునే బాధ్యత ముఖ్యంగా భావించి తల్లిదండ్రులు వాళ్ళ బాధ్యత తీసుకొని బ్రహ్మాండంగా వాళ్ళని చదివిపించి ఈరోజు పౌరులే రేపటి పౌరులే ఈరోజు బాలికలు అన్నట్టుగా ఈరోజు బాలికలకు బ్రహ్మాండమైన ఈ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం బాలికలకి బ్రహ్మాండమైన వసతులు కల్పిస్తుంది. మీరు ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే ఆడపిల్లకాయలు చదివించుకోవాలా. మగ పిల్లకాయలు చదివించుకున్నాంలే, ఆడపిల్లకాయలు ఇంటింటికి పరిమితం చేస్తామంటే అది గవర్నమెంట్ కానీ ఎవరు కానీ ఒప్పుకునే పద్ధతిలో ఇప్పుడు లేరు. ముఖ్యంగా ఆడపిల్లకాయల భవిష్యత్తును నాశనం చేసి వాళ్ళ ఆరోగ్యాలను చెడుపుకోకుండా ఉండాలనే తల్లిదండ్రులకు విన్నవించుకుంటున్నాం. ముఖ్యంగా బాల్య వివాహాలను అరికట్టాలా, బాల్య వివాహాలను రద్దు చేయాలా. ప్రతి గ్రామంలో గిరిజన గ్రామాలలో కూడా ముఖ్యంగా గిరిజన కుటుంబాలలో అవేర్నెస్ ప్రోగ్రాంలు పెట్టి అన్నిటికి కూడా మేము ముందుండి ప్రతి గ్రామానికి వెళ్ళి బాల్య వివాహాలు గురించి చెప్పి అక్కడ పిల్లకాయలు ఉజ్వల భవిష్యత్తుకి బాట వేస్తామని మేము ఈ బాల్య వివాహాల ద్వారా ప్రతిజ్ఞ చేస్తున్నాం. జై హింద్, జై భారత్. శ్రీకాళహస్తిలోని ఎస్ఎస్బి పాఠశాలలో ఇటీవల నూతనంగా డిఎస్పీలో సీటు సాధించిన ఉపాధ్యాయులు శివతేజ నాయక్, చేతన్, వసుంధర, వెంకట, ముని నాయక్ ఉపాధ్యాయులుగా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు బృందాదేవికి ఆర్డర్ కాపీలను అందజేశారు. వారు మాట్లాడుతూ కొన్ని సంవత్సరాలుగా ఎదురు చూసిన తమ ఆశయం నెరవేరడం చాలా సంతోషంగా ఉందని వ్యక్తం చేశారు. తమ తల్లిదండ్రుల కలను నెరవేర్చడం ఆనందంగా ఉందన్నారు. విద్యార్థులకు ఉన్నత శిఖరాలను అధిరోహించడానికి ఉపాధ్యాయ వృత్తి అనేది ఎంతో గౌరవప్రదమైనదని, అటువంటి వృత్తిలో కొనసాగడం కోసం అహర్నిశలు కృషి చేశామన్నారు. విద్యార్థులను తమలాగా విజయపురం సాగించడానికి తమ వంతు కృషి చేస్తామని తెలియజేశారు. ఏం లేదు మేడం. ఓకే మేడం.
నా నా పేరు ఇస్లావత్ శ్రీతేజ నాయక్. మాది కన్నెమడు గ్రామం, తమ్మలపల్లి మండలం, అన్నమయ్య డిస్టిక్. మెగా డిఎస్సి 2025లో సెలెక్ట్ అయ్యాను. ఎస్ఎస్పి మున్సిపల్ హై స్కూల్కి సెలెక్ట్ కావడం జరిగింది. సెలెక్ట్ అవ్వడం అనేది నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. సారీ సార్, నేను మాట్లాడను. సెలెక్ట్ అయ్యాను. ఇన్ని రోజులుగా నేను గత 7 సంవత్సరాల నుంచి నేను డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నాను. చాలా రోజులు కష్టపడి నిద్రాహారం మానేసి కొన్ని రోజులు అయితే జాబ్ వస్తుందా రాదా అని చెప్పి చాలా భయపడుతూ చదువుకొని ఇప్పుడు ఈ సెలెక్ట్ కావడం అనేది సంతోషంగా ఉంది. వద్దులేండి. నా పేరు టి చేతన్. నేను తిరుపతి నుంచి వచ్చాను. తిరుపతిలో లక్ష్మీపురం సర్కిల్లో నేను మెగా డిఎస్సి 2025లో సెలెక్ట్ అయ్యాను. నా ఫ్యామిలీ వల్ల నాకు మోటివేషన్ ఇచ్చారు. స్కూల్ నుంచి సరస్వతి బాయ్ మున్సిపల్ హై స్కూల్ రావడం చాలా సంతోషంగా ఉంది. నేను అన్ని ప్రైవేట్ స్కూల్లోనే చదువుకున్నాను. మా నాన్న కూడా గవర్నమెంట్ టీచరు, అందుకే దానివల్ల ఆయన నుంచి నేను ఇన్స్పైర్ అయ్యాను. నేను ఈ స్కూల్లో జాయిన్ అవడానికి చాలా సంతోషంగా ఉంది. నా పేరు వసుంధర. మాది తిరుపతి పక్కన సొరకాయలపాలెం గ్రామం. 2025లో జరిగిన డిఎస్సిలో నేను ఎస్ఎస్బి మున్సిపల్ హై స్కూల్లో ఎస్జిటి టీచర్ గా పోస్ట్ తీసుకోవడం జరిగింది. సో మాది చాలా పల్లెటూరు, అంటే టౌన్ కొంచెం దూరంగా ఉండే ఊరు. సరిగ్గా చెప్పాలి అంటే బస్ సౌకర్యం లేని ఊరు. నేను నా స్టడీస్ అన్ని అక్కడే కంప్లీట్ చేశాను. సొరకాయలపాలెం ఎంబీపీ స్కూల్లో నేను 1st క్లాస్ నుంచి 5th క్లాస్ వరకు చదువుకున్నాను. అలాగే జడ్పీ హై స్కూల్లో 6th నుంచి 10th వరకు చదువుకున్నాను. అలా ఆ మారుమూల ప్రాంతంలో అన్న పేరు నుంచి అక్కడ చదువుకొని ఇలా టీచర్ కావడం నాకు చాలా హ్యాపీగా ఉంది. ప్రతిదీ నేను గవర్నమెంట్ లోనే చేశాను అనమాట. ఎక్కడ కూడా ప్రైవేట్ లో చదివింది లేదు. నేను ఈవెన్ డైట్ కూడా 2021-23 బ్యాచ్ లో నేను నా డిఎడ్ కంప్లీట్ చేశాను. ఓవరాల్ గా ఏంటంటే నేను ఒక పేద కుటుంబం నుంచి వచ్చాను. ఇలాంటి పేద పిల్లలే మామూలుగా గవర్నమెంట్ స్కూల్లో చాలా వరకు ఉంటారు. నా థీమ్ ఏంటంటే అందరికి ఏదో పెద్ద కార్పొరేట్ స్కూల్లో చదివితే మాత్రమే మంచి ఉద్యోగాలు వస్తాయి, మంచి చేస్తామని కాదు. ఇలా నాలాగా అని కాదు, అంటే అక్కడి నుంచి వచ్చి చాలా మంది పిల్లలు నన్ను చూసి ఇన్స్పైర్ అవ్వాలి, చేయలేము, అలా మారుమూల ప్రాంతాల్లో ఉండిపోకుండా ఒక స్టేజ్కి రావాలని నేను అనుకుంటున్నాను. వెంకటరమణ నాయక్. మాది పీలేరు. నేను డిఎస్సి 2025లో ఎస్ఎస్బి మున్సిపల్ హై స్కూల్లో పోస్ట్ తీసుకోవడం జరిగింది. ఈరోజే నాకు చాలా ఆనందంగా ఉంది. నేను గత 8 సంవత్సరాలుగా డిఎస్సికి ప్రిపేర్ అవుతూ ఇప్పుడు ఉద్యోగం తెచ్చుకోవడం చాలా ఆనందంగా ఉంది. అది మన పేద పిల్లలు ఉన్నటువంటి మున్సిపల్ హై స్కూల్లో కానీ ఈ విధంగా ఉద్యోగం తెచ్చుకోవడం, ఈ స్కూల్లో సెలెక్ట్ చేసుకోవడం నాకు ఆనందంగా ఉంది. ఈ స్కూల్ అట్మాస్ఫియర్ కానీ చాలా బాగుంది. ఇక్కడ స్ట్రెంత్ అన్ని నేను చదువుకున్న అంటే 10th క్లాస్ నుంచి, అంటే 1st క్లాస్ నుంచి ఇప్పటి వరకు నేను చదివిన అన్ని గవర్నమెంట్లోనే చదువుకోవడం జరిగింది. అదే ఆ గవర్నమెంట్ స్కూల్లోని చదివి, గవర్నమెంట్ కాలేజీలో చదివి, అదే గవర్నమెంట్ స్కూల్లో టీచర్ అవడం నాకు చాలా హ్యాపీగా ఉంది. నేను ఈ అవకాశాన్ని నేను ఓన్లీ నా సొంత దీర్ల కోసమే, నా ఆనందం కోసమే కాకుండా పేద ప్రజల కోసం, పేద పిల్లల కోసం నాకు శక్తిని మించి వాళ్ళకి నేను నా టీచింగ్ కానీ ఆ స్కిల్స్ కానీ ప్రతి ఒక్కటి వాళ్ళని ఇస్తాను. అలాగే ప్రతి తోటి విద్యార్థులు కానీ మన సహచర ఉపాధ్యాయుల పరంగా వాళ్ళతో బాగుండి పిల్లవాళ్ళకి బాగా చూసుకొని వాళ్ళు ఉన్నతంగా ఎదగడానికి నేను శతవిధాలుగా ప్రయత్నిస్తాను. అలాగే ఇక్కడ వాతావరణం కానీ స్కూల్ పరంగా చాలా బాగుంది. ఈరోజు జాయిన్ అవ్వడము ఇంకా ఆనందంగా ఉంది. నా పేరు శివతేజ నాయక్. మా ఊరు వచ్చి కన్నెమడు గ్రామం, తమ్మలపల్లి మండలం, అన్నమయ్య డిస్టిక్. నేను గత ప్రభుత్వం నిర్వహించిన మెగా డిఎస్సి శ్రీకాళహస్తిలోని ఎంజీఎం విద్యా సంస్థల్లో
రాస్ ఆధ్వర్యంలోని సిపిఆర్పై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం కల్పించారు. ఈ కార్యక్రమంలో తిరుపతి జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ దగ్గుబాటి శ్రీహరిరావు పాల్గొని ఆకస్మిక ప్రమాదాలు జరిగినప్పుడు వారిని ఎలా కాపాడాలి అనే దానిపైన విద్యార్థులకు వివరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఈ నెల 13వ తేదీ నుంచి 17వ తేదీ వరకు సిపిఆర్పై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లుగా ఆయన తెలిపారు. ఏవైనా అనుకోని ప్రమాదాలు జరిగినప్పుడు ఈ సిపిఆర్ ఎంతగానో ఉపయోగపడుతుందని ఆయన పేర్కొన్నారు. నీటి ప్రమాదాలు, విద్యుత్ షాక్, హార్ట్ అటాక్ వంటివి సంభవించినప్పుడు, శ్వాస పీల్చుకోవటం, గుండె ఆగిపోవటం వంటివి జరిగినప్పుడు ఈ సిపిఆర్ను ఉపయోగించాలని ఆయన తెలిపారు. దీని వలన బాధితులను మృత్యు నుండి కాపాడడానికి ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పి ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాజ్ సంస్థ సభ్యులు, విద్యా సంస్థ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. చూసుకోవాల్సిన పేషెంట్ పరిస్థితిని చూసి వాళ్ళు రెస్పిరేటర్ వస్తుందా లేదా మనం చూసుకోకపోతే మన చేతి సిపిఆర్. సో అట్లాగే మనం ఫస్ట్ పేషెంట్ చూసినప్పుడు పలకరించాలి. ఉన్న పలక పేరు ఏంటి పలకరించాలి, తెలిస్తే పేరు లేకపోతే సారం తెలవండి, మేడం తెలవండి. తర్వాత ల్యాండ్ శ్వాస వస్తుందా లేదా, శ్వాస వస్తుందా, శ్వాస ఫీల్ అవ్వాలి. ఈ మూమెంట్ వచ్చినప్పుడు మనకి ఆ శ్వాస అనేది మనకు ఫీల్ అవుతుంది. మూడు ఉన్నప్పుడు ఇంకా సిపిఆర్ అవసరం. అట్లే మనకు కార్డియాక్ పల్స్ మళ్ళీ పైకి రావాలి, గ్యాప్ రావాలి. ఎందుకంటే కొందరు కంప్లైంట్ కంటిన్యూ చేయడానికి లేదు. కంటిన్యూ చేసినందువల్ల ఏమవుతుందంటే హార్ట్లో బ్లడ్ మనకి ఎంటే గ్యాప్ ఇచ్చినప్పుడు మనకి ఫుల్ అవుతుంది. హార్ట్లో బ్లడ్ గ్యాప్ ఇచ్చినప్పుడు 30 మినిట్కి 100 to 120 అంటే పర్ సెకండ్ మనం మనకి టైం లోపల వచ్చిందనుకోండి, మనకి అంబులెన్స్ సపోర్ట్ వచ్చిన తర్వాత మనం స్టార్ట్ చేసే ముందు కూడా స్టెప్ వైజ్ అర్థమైంది. స్టెప్ వైజ్ మనం ఫస్ట్ ఎప్పుడైతే పేషెంట్ స్టమక్ ఇక్కడ ఉంది, ఇక్కడ స్టమక్ కిందికి వెళ్తుంది. అదర్వైజ్ అంటే మామూలు రైట్ సైడ్ టాపింగ్ అది యాస్పిరేట్ అవుతాం. కింద ఫుడ్ ఉన్నది యాస్పిరేట్ అయిపోయి అగైన్ కోమాలకి వెళ్ళిపోతాం. నేను చెప్పకూడదు. కాబట్టి మనం చేసిన ఫలితం కావాలంటే ఆ చేసిన విధానం లెఫ్ట్ సైడ్ మనం ఎప్పుడైతే ఈ లోపల అంబులెన్స్ వచ్చేంత వరకు కూడా ఒకసారి ఎలా చేయాలి మనం కొందరు మనకి. అందరికీ నమస్కారం. నేను డాక్టర్ దగ్గుమాటి శ్రీహరిరావు, చైర్మన్ ఏపీ మెడికల్ కౌన్సిల్ అండ్ చైర్మన్ రెడ్ క్రాస్ తిరుపతి డిస్ట్రిక్ట్ బ్రాంచ్. ఈరోజు మేము సిపిఆర్ గురించి మనం దేశవ్యాప్తంగా ఈరోజు 13 నుండి 17 తారీఖు వరకు ఈ కార్డియో పల్మనరీ రిససిటేషన్ గురించి ప్రజల్లో అవగాహన కలిగించాలనే కార్యక్రమంలో భాగంగా అదేవిధంగా కాలేజీ యాజమాన్యం వారు, ఇప్పుడున్నట్టు మా వైద్య బృందం అందరూ, అదేవిధంగా కాలేజ్ స్టాఫ్, విద్యార్థులందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా కార్డియో పల్మనరీ రిససిటేషన్ అనేది మన ఎమర్జెన్సీలో విపత్కర పరిస్థితులు ఉన్నప్పుడు చేస్తాం. ముఖ్యంగా ఏంటంటే ఎవరైనా ఎలక్ట్రిక్ షాక్ గురైనా, హార్ట్ అటాక్ వచ్చినా, వాటర్లో నీటిలో మునిగిపోయినా అంటే డ్రౌనింగ్ వచ్చినప్పుడు వాళ్ళకి శ్వాస కానీ గుండె కానీ కొట్టుకోవటం లేనప్పుడు మాత్రం ఈ సిపిఆర్ని చేస్తాం. ఇటువంటి సిపిఆర్ని ప్రతి ఒక్కరూ తెలుసుకొని అంటే మనం చాలా ప్రాణాలు కాపాడిన వాళ్ళు అవుతాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీని మీద అవగాహన కావాలని చెప్పని ఈ మధ్య కాలంలో మన ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అయితేనేమి, కార్డియో పల్మనరీ రిససిటేషన్ అసోసియేషన్ అయితేనేమి, రెడ్ క్రాస్ అసోసియేషన్, ఇవన్నీ కూడా విరివిగా ఈ కార్యక్రమాలు చేస్తున్నారు. దీనివల్ల మనం చాలా మందిని ప్రాణాలు కాపాడిన వాళ్ళు అవుతాం. రీసెంట్ శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తి స్వామి వారిని సీనియర్ ఐఏఎస్ అధికారులు రావత్ ఆనంద్ బర్డన్, ఎస్ఎస్ రావత్ ఇతర అధికారులు దర్శించుకున్నారు. వారికి ఆలయ అధికారులు వారిని సాధారణంగా ఆహ్వానించి వారికి ప్రత్యేక 5000 రాహుకేతు పూజలు, అంతరాలయ దర్శనము, వేదాశీర్వచనము ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలోని ప్రోటోకాల్ ఏఈఓ మోహన్, ఆలయ ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి, పర్యవేక్షకులు నాగభూషణం, టెంపుల్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వరరావు, రావి పాల్గొన్నారు.
శ్రీకాళహస్తిలో వైసీపీ పార్టీ రాష్ట్ర పిలుపు మేరకు కల్తీ మద్యంపై ట్రస్ట్ బోర్డు మాజీ చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. కల్తీ మద్యం వద్దు, ప్రజల ప్రాణాలతో చెలగాట మాడవద్దు, పేదల ప్రజలతో చెలగాట మాడుతున్నటువంటి కూటమి ప్రభుత్వం నశించాలి, కూటమి ప్రభుత్వం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. అనంతరం ఎక్సైజ్ శాఖ కార్యాలయం వద్ద వరకు ర్యాలీ చేపట్టి ఎక్సైజ్ అధికారి లావణ్యకు వినతి పత్రంను అందజేశారు. ఈ సందర్భంగా అంజూరు తారక శ్రీనివాసులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సొంత జిల్లా మొలకల చెరువులో కల్తీ మద్యం ఏరులై పారిందని ఎద్దేవా చేశారు. ఒక్క సంవత్సరానికి 5,300 కోట్లు కల్తీ మద్యాన్ని అమ్మారని ఆయన ఆరోపించారు. అదేవిధంగా ఎన్టీఆర్ జిల్లాలో కూడా వేల కోట్ల కల్తీ మద్యం అమ్మారని ఆయన తెలిపారు. ఎక్కడికి అక్కడ కల్తీ మద్యం అమ్ముతూ కుటీర పరిశ్రమలను ఏర్పాటు చేస్తున్నారని ఆయన విమర్శించారు. పేదల జీవితాలతో ఆడుకున్న కూటమి ప్రభుత్వం, తాగుతున్న కూటమి ప్రభుత్వం, పేదల రక్తాన్ని తాగుతున్న కూటమి, పేదల రక్తాన్ని తాగుతున్న కూటమి ప్రభుత్వం. అక్రమ మద్యం, అక్రమ మద్యం బెల్ట్ షాప్లో మోడీ పవన్ కళ్యాణ్ పార్టీ అధ్యక్షుడే చంద్రబాబు నాయుడు సాక్షాత్తు పార్టీ నుంచి అతను సస్పెండ్ చేశారు. అంటే ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న వారి మేజర్ గా ఉన్న వాళ్ళు ఈ యొక్క ఈరోజు ఈ రాష్ట్రంలో ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారు నిన్నటి దినం 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి వారిగా అని చెప్పారు. ఆయన ముఖ్యమంత్రి వారిగా 15 సంవత్సరాలు పూర్తి చేసుకుంటే సొంత జిల్లా చిత్తూరు జిల్లా మొలకల చెరువులోనే కల్తీ మద్యం ఏరులై పారింది. ఒకే ఒక సంవత్సరానికి 5,300 కోట్ల కల్తీ మద్యాన్ని అమ్మిన్నారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో కూడా అదే సంఖ్యలో వేల కోట్ల కల్తీ మద్యాన్ని అమ్మారు. ఈ విధంగా ఎక్కడికక్కడ కల్తీ మద్యాన్ని వారే కుటీర పరిశ్రమలు తయారు చేసుకుని కుటీర పరిశ్రమ మాదిరి అమ్ముకుంటూ ఓట్లు దండుకుంటూ ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు గారు నిన్న ఒక స్పష్టంగా దీనికి కూడా ఒక QR కోడ్ పెడుతున్నాము. ఏ బ్రాండ్ అనేది ఏంటంటే తాగేవాడు 3 అంశాలు తాగేవాడు పోయేసి సెల్ ఫోన్ ఎత్తుకొని పోయి ఆ యొక్క టోకెన్ చూసుకొని ఇది కల్తీ మద్యమా నాణ్యమైన మద్యమా అని చెప్పి చూసుకునే పరిస్థితి ఈ రాష్ట్రంలో ఎంతమందికి ఉంటుంది. నకిలీ మద్యం కేసుపై సిబిఐ దర్యాప్తు చేసి అసలైన సూత్రధారులను అరెస్ట్ చేయాలని వైఎస్ఆర్సీపీ శ్రేణులు డిమాండ్ చేశారు. నకిలీ మద్యంను అరికట్టాలని కోరుతూ చిత్తూరు నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి విజయానందరెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు స్వామి వివేకానంద విగ్రహం నుండి ర్యాలీగా వెళ్లి చిత్తూరు అర్బన్ ఎక్సైజ్ కార్యాలయం ఎదుట ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా విజయానందరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా నకిలీ మద్యం తయారీ కుటీర పరిశ్రమలు అధికమైందన్నారు. ఇక ఇందులో ఎవరైతే పాత్రధారులు సూత్రధారులు ఉన్నారో వారిపై సిబిఐ దర్యాప్తు చేపట్టాలన్నారు. తిరుచానూరు సమీపంలో గల యోగి మల్లవరంలో వెలసి ఉన్న మహిమాన్వితమైన శ్రీ కామాక్షి అంబ సమేత పరాశరేశ్వర స్వామి ఆలయానికి నూతన పాలక మండలిని ప్రభుత్వం నియమించిన విషయం విదితమే. ఈ క్రమంలో ఆలయ నూతన పాలక మండలి ప్రమాణ స్వీకారోత్సవం చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని సూచనల మేరకు సోమవారం స్థానిక టీడీపీ నాయకులతో ఘనంగా నిర్వహించారు. ప్రమాణ స్వీకారోత్సవంలో భాగంగా నూతన పాలక మండలి ర్యాలీగా ఆలయం వద్దకు చేరుకోగా ఆలయ అర్చకులు వేదమంత్రోచ్చరణ నడుమ ఘనంగా స్వాగతం పలికారు. పరాశర్వేశ్వర స్వామి వారికి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం నూతన పాలక మండలి కొలువు తీరింది. ఈ పాలక మండలిలో చైర్మన్గా ఎం నీలకంఠం, వైస్ చైర్మన్గా సురేష్, అలాగే ఇతర బోర్డు సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. అస్సాం రాజధాని గౌహతిలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి ప్రతిరూప ఆలయ నిర్మాణానికి గాను తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీకు అస్సాం ప్రభుత్వం 10.5 ఎకరాల భూమి కేటాయించింది. ఈశాన్య భారతదేశంలో టీటీడీ నిర్మించుకున్నటువంటి మొట్టమొదటి ఆలయం ఇదే కావటం విశేషం. టీటీడీ బోర్డు చైర్మన్ బిఆర్ నాయుడు నేతృత్వంలోని టీటీడీ ప్రతినిధి బృందం గౌహతిలో అస్సాం ముఖ్యమంత్రి హిమంత్ బిస్వా శర్మతో సమావేశమైంది. ఈ సందర్భంగా ఆలయ నిర్మాణ ప్రణాళికలపై చర్చించారు. అస్సాం మేఘాలయ సరిహద్దు సమీపంలోని జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న 10.5 ఎకరాల స్థలాన్ని ఆలయ నిర్మాణానికి అనువైనదిగా అస్సాం ప్రభుత్వం గుర్తించింది. ఈ భూమి కేటాయింపునకు సంబంధించినటువంటి అధికారిక ప్రభుత్వ ఉత్తర్వులను 4 నుంచి 5 రోజుల్లోగా విడుదల చేస్తామని ముఖ్యమంత్రి బిశ్వ శర్మ తెలిపారు.
చైర్మన్ బిఆర్ నాయుడు మాట్లాడుతూ అస్సాం ప్రభుత్వం ప్రతిపాదించినటువంటి స్థలం జాతీయ రహదారికి దగ్గరగా అస్సాం మేఘాలయ సరిహద్దులోని లోయ ప్రాంతంలో ఉందని, ఇది తిరుమల వలె అద్భుతమైన సుందరమైన ప్రదేశమని పేర్కొన్నారు. ఈ స్థల పరిశీలనలోని చైర్మన్తో పాటు టీటీడీ ప్రధాన ఇంజనీర్, ఎస్టేట్ అధికారి తదితర అధికారులు పాల్గొన్నారు. ప్రధాన ఆలయ సముదాయంతో పాటుగా ఈ ప్రాంగణంలోని పుష్కరిణి యాత్రికుల సదుపాయాల సముదాయం, అర్చకులు, సిబ్బంది కోసం నివాస క్వార్టర్లను ఏర్పాటు చేయాలని టీటీడీ యోచిస్తోంది. నవంబర్లో ఆలయ శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించాలని ప్రణాళికలు రూపొందిస్తున్నట్లుగా చైర్మన్ బిఆర్ నాయుడు తెలిపారు. ఈశాన్య భారతంలో నిర్మించనున్న మొట్టమొదటి టీటీడీ ఆలయ శంకుస్థాపన కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఆహ్వానించాలని టీటీడీ నిర్ణయించింది. ఎస్వి వేదిక్ వర్సిటీలో మరోసారి చిరుత కలకలం రేపింది. ఆదివారం రాత్రి యూనివర్సిటీలోని చిరుత సంచరిస్తూ విద్యార్థుల కంటపడింది. చిరుత సంచరిస్తున్నటువంటి వీడియోను సెల్ ఫోన్లో విద్యార్థులు చిత్రీకరించారు. హాస్టల్ పరిసరాల్లో చిరుత సంచారంతో విద్యార్థులు భయాందోళనకు గురయ్యారు. 3 రోజులుగా యూనివర్సిటీ పరిసర ప్రాంతాల్లో చిరుత సంచరిస్తోంది. ఏపీఎస్పీ డీసీఎల్ సీఎండీగా శివశంకర్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ప్రజలకు నాణ్యమైన విద్యుత్ అందించడమే లక్ష్యంగా అన్నారు. రైతులకు నిరంతరాయంగా 3 ఫేజ్ విద్యుత్ సరఫరా, అగ్రికల్చర్ డొమెస్టిక్ కనెక్షన్ల విభజన, ఆర్డీఎస్ఎస్ స్కీమ్ అమలు చేస్తామన్నారు. భవిష్యత్తులో సోలార్ పవర్ను మరింత అభివృద్ధి చేసి రివర్స్ పవర్ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తానన్నారు. విద్యుత్ శాఖ అధికారులు సిబ్బందికి ఎదురయ్యేటటువంటి ఇబ్బందులు పరిష్కరించడానికి కృషి చేస్తానన్నారు. ప్రజలకు నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్ అందించడమే లక్ష్యమన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల లక్ష్యాలను నెరవేరుస్తూ డిస్కిమ్ పనితీరు మెరుగుపరిచేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో వచ్చిన ఆర్జీలను నాణ్యమైన పరిష్కారం చూపాలని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ రోజు ఉదయం జిల్లా కలెక్టర్ నందు ఏర్పాటు చేసిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా కలెక్టర్ ఆర్జీదారులకు గౌరవప్రదంగా సౌకర్యాలు కల్పించి ఆర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా పీజీఆర్ఎస్ లో వచ్చినటువంటి ఆర్జీలకు నాణ్యమైన పరిష్కారం చూపాలని, ఆర్జీదారులు సమస్యలపై నిర్లక్ష్యం వహించరదని కలెక్టర్ తెలిపారు. పెండింగ్ బియాండ్ ఎస్ఎల్ఏ ఓపెనింగ్ లేకుండా ఆర్జీదారుడు సంతృప్తి చెందేలా ఆర్జీలకు పరిష్కారం చూపాలన్నారు. పీజీఆర్ఎస్లో వచ్చు ఆర్జీలపై నిర్లక్ష్యం వహిస్తే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. డిఆర్ఓ నరసింహులతో పాటుగా స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు దేవేందర్ రెడ్డి, రోజ్ మాండ్, సుధారాణి ప్రజల నుండి ఆర్జీలు స్వీకరించారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చినటువంటి ఆర్జీదారుల నుండి వినతులను స్వీకరించి ఆన్లైన్ నమోదులతో సిబ్బంది రసీదులు అందించారు. అన్నమయ్య జిల్లా ములకల చెరువు నకిలీ మద్యం కేసులో మరొకరు అరెస్ట్ అయ్యారు. A22 చైతన్య బాబును పోలీసులు అరెస్ట్ చేశారు. పెద్ద తిప్పన సముద్రం మండలంలోని ఆంధ్ర వైన్స్లో చైతన్య గతంలో పనిచేసేవాడు. తమ్మలపల్లిలో కోర్టులో చైతన్యను ఎక్సైజ్ పోలీసులు హాజరుపరిచినప్పటికీ ఈ కేసులో 13 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. దగ్గర దూరం కదా. ఓకే తిరుమల శ్రీవారిని పలువురు శ్రీ ప్రముఖులు దర్శించుకున్నారు. జూనియర్ ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీ ప్రణతి, నటుడు నార్ని నితిన్ దంపతులు ఈరోజు ఉదయం నైవేద్య విరామ సమయంలోని నటి కృతి శెట్టి, డైరెక్టర్ వెంకీ కుడుముల, నటి ఏక్తా కపూర్ తదితర ప్రముఖులు ఈరోజు ఉదయం నైవేద్య విరామ సమయంలో స్వామివారిని దర్శించుకున్నారు. వారికి అధికారులు దర్శన ఏర్పాట్లు చేసి అనంతరం ఆలయంలోని రంగనాయకుల మండపంలో తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయం వెలుపల కృతి శెట్టి ఇతర నటీనటులను చూసేందుకు భక్తులు ఉత్సాహం చూపారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. శ్రీకాళహస్తి ఆర్డీఓ కార్యాలయంలో గ్రీవెన్స్ డే అధికారులకు వినతి పత్రాలు అందజేసిన ప్రజలు. సోమవారం సందర్భంగా శ్రీకాళహస్తి ఆలయంలో మృత్యుంజయ స్వామి వారికి అభిషేక సేవలు, పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు. శ్రీకాళహస్తిలో బాల్య వివాహాల నిరోధానికి అవగాహన కార్యక్రమం, పాల్గొన్న ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డి. తిరుపతి కలెక్టర్ కార్యాలయంలో పీజీఆర్ఎస్ కార్యక్రమం, ప్రజల నుంచి విజ్ఞప్తి పత్రాలు స్వీకరించిన అధికారులు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి V2 న్యూస్.